హాయ్ స్టూడెంట్స్, ఎలా చదువుతున్నారు? ఎంసెట్ చాలా ఏపీ సెట్ చాలా ఫాస్ట్గా అప్రోచ్ అవుతోంది. మనం ఫిజిక్స్ గురించి మాట్లాడితే దానిలో బాగా ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ గ్రావిటేషన్. గ్రావిటేషన్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ తెలంగాణ కానీ ఏపీ కానీ వచ్చే అవకాశం అయితే బాగా ఉంది. మనము కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. మన ఈఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. చిన్న క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనము డైరెక్ట్గా టైం సేవ్ చేసుకునేలాగున ఇలాంటి క్వశ్చన్స్ను మనము ప్రాక్టీస్ చేయాలి. సో లుక్ అట్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూస్తే మనకు ద ఆర్బిట్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్. జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు అర్త్ అది మూవ్ అవ్వదన్నమాట. సో భారతదేశం పైనే ఉంటే పగలైనా రాత్రైనా రేపైనా ఎల్లుండైనా ఆఫ్టర్ 1 year అయినా అది భారతదేశం పైన ఒక పర్టికులర్ పొజిషన్లోనే ఉంటుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు అర్త్ స్టేషనరీగానే ఉంటుంది. ఓకేనా? రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ అర్త్ అండ్ దట్ శాటిలైట్ ఈజ్ 0. సో అలాంటి శాటిలైట్లో అది సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటే ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ డిపెండ్స్ అపాన్. So time period of oscillation depends upon the mass of the earth. Yes, it depends on the mass of the earth, orbit of the satellite and height of the satellite from the ground level. So geostationary satellite time period depends upon all the 3 parameters. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మన ఆబ్జెక్టివ్స్లో ఇఫ్ యూ సీ ఆల్ ది అబోవ్ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్, 99% కేసులో అదే కరెక్ట్ ఆప్షన్ ఉండొచ్చు, కానీ 1% కేసులో అది ఉండకపోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఏమైనా ఒకవేళ లక్ బేస్ పికప్ చేసుకోవాలంటే ఆల్ ది అబోవ్ పికప్ చేసుకోండి. ఓకేనా? ఇంకొక అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు రావచ్చు. ఈ అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనకు 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. 2 ఇంటర్ రిలేటెడ్ ఉండొచ్చు. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. సెకండ్ స్టేట్మెంట్ దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వై ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనము ఆప్షన్ ఏను పికప్ చేసుకుంటాము. ఆప్షన్ ఏ సేస్ దట్ అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ట్రూ ఆర్ ఈజ్ ట్రూ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. ఎప్పుడు అలా చేస్తాం? ఏ అండ్ ఆర్ both are correct statement and reason explains assertion correctly. ఒకవేళ ఏ అండ్ ఆర్ both are true బట్ రీజన్ అసర్షన్కు గురించి మాట్లాడకుండా ఏదో వేరే రకమైన కరెక్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడితే విల్ చూస్ ఆప్షన్ బి. అసర్షన్ ట్రూ అయ్యి ఆర్ ఫాల్స్ అయినప్పుడు ఇంకా మనం ఏం ఆలోచించకుండా ఆప్షన్ సికి వెళ్తాము. ఒకవేళ అసర్షనే ఫాల్స్ అయిందనుకోండి, అది మనకు తెలిసిపోయింది అనుకోండి, రీజన్ గురించి చదవకుండా ఆప్షన్ డికి వెళ్తాం. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏదో ఒకటి తప్పైతే మనం ఆన్సర్ పికప్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఎదర్ ఆన్సర్ సి ఆర్ ఆప్షన్ డి. ఒకవేళ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ అయితేనే కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్లో. ఎందుకంటే రీజన్ ఆన్సర్ను అసర్షన్ను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా అనేది ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్లు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు అడిగే అవకాశాలు ఉన్నాయి. మన ఎంసెట్లో అడిగారు ఇంతకుముందు కూడా, ఈఏపీ సెట్లో అడిగారు ఇంతకుముందు కూడా. సో జాగ్రత్తగా ఉండండి. ఎందులో ఒక స్టేట్మెంట్ తప్పైతే మాత్రం హ్యాపీ. ఇప్పుడు చూద్దాం. అసర్షన్ ఏమంటుందంటే a particle of mass m dropped into a hole made along with the diameter of earth is inversely proportional to the square of the distance between them from one end to the other end and possess simple harmonic motion. Throughout the earth ఒక హోల్ను డ్రిల్ చేసి ఒక a particle of mass is dropped in the hole.
అప్పుడు ఏమవుతుందంటే దట్ పార్టికల్ విల్ ఎక్స్పీరియన్స్ అ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇది మనకు తెలుసు. సో అసర్షన్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్ అని మనకు తెలుసు. ఓకే, చూద్దాం రీజన్ కూడా కరెక్టా కాదా చూద్దాం. రీజన్లో ఏం చెప్తున్నారంటే గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ఎనీ పార్టికల్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ gravitational constant into m1 m2 by r square. So it is inversely proportional to radius square, distance square. రీజన్ కూడా కరెక్టే, బట్ అసర్షన్ కూడా కరెక్టే. రీజన్ అనేది అసర్షన్ గురించి మాట్లాడట్లేదు, అది సపరేట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతోంది. కాబట్టి ఇప్పుడు మనము ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ ట్రూ అని ఆప్షన్ బిని పికప్ చేసుకుంటాం. రెండు కరెక్ట్ స్టేట్మెంట్లు అయితేనే మనకు ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఏం కాదు. ఈ క్వశ్చన్ చూడండి. ఏ స్పేస్ షిప్ ఈజ్ లాంచ్డ్ ఇంటూ ఏ సర్క్యులర్ ఆర్బిట్. స్పేస్ షిప్ ఒక సర్క్యులర్ ఆర్బిట్లోకి పంప్ చేసాము ఆఫ్ రేడియస్ ఆర్ క్లోజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ది అడిషనల్ వెలాసిటీ టు బి ఇంపార్టెడ్ టు ద స్పేస్ షిప్ ఇన్ ద ఆర్బిట్ టు ఓవర్కమ్ ద ఎర్త్ గ్రావిటేషనల్ పుల్ ఈజ్. ఒక స్పేస్ షిప్ను సర్క్యులర్ ఆర్బిట్లోకి లాంచ్ చేశాము ఆఫ్ రేడియస్ ఆర్. సో ఎస్కేప్ వెలాసిటీ గురించి మనకు తెలుసు కదా. ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ v0. ఇది మనకు తెలుసు. ఇంకేం చెప్పాడు, అడిషనల్ వెలాసిటీ అన్నాడు. అడిషనల్ వెలాసిటీ is equal to escape velocity minus v0. అంతేనా? సో ఎస్కేప్ వెలాసిటీ ప్లేస్లో √2 v0 సబ్స్టిట్యూట్ చేద్దాము. √2 v0 మైనస్ v0. సో ఇప్పుడు √2 మైనస్ 1 v0. √2 ఈజ్ 1.414 కదా, మైనస్ 1 ఇంటూ v0. నథింగ్ బట్ 0.414 v0. బట్ మనకు తెలుసు, బట్ v0 is equal to √r into g. ఇది మనకు తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇన్ ప్లేస్ ఆఫ్ v0 0.414, ఇన్ ప్లేస్ ఆఫ్ v0 √rg. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 0.414 √rg. ఆన్సర్ ఈజ్ ఆప్షన్స్. అన్ని దగ్గర ఆప్షన్లు ఇచ్చాడు చూడండి. చాలా జాగ్రత్తగా పికప్ చేసుకోండి. కొద్దిసార్లు ఏమవుతుందంటే క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం, కరెక్టే చేస్తారు, బట్ స్పీడ్లో, హై స్పీడ్లో ఆప్షన్ సి బదులు ఆప్షన్ బి కూడా పికప్ చేసే అవకాశాలు ఉంటాయి. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఆప్షన్ చూసి పికప్ చేయండి. ఈ క్వశ్చన్ చూడండి. ద రేడియస్ ఇన్ కిలోమీటర్స్ అడుగుతున్నాడు. టు విచ్ ద ప్రజెంట్ రేడియస్ ఆఫ్ అర్త్. ప్రజెంట్ రేడియస్ ఆఫ్ అర్త్ మనకు తెలుసు 6400 కిలోమీటర్. ఈజ్ టు బి కంప్రెస్డ్ సో దట్ ద ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ 10 times. రేడియస్ ఆఫ్ ది అర్త్ను ష్రింక్ చేసాం. వాట్ షుడ్ బి ద రేడియస్ ఆఫ్ ది ష్రింక్డ్ అర్త్ సర్ఫేస్ సో దట్ the escape velocity becomes 10 times the original escape velocity. సో మనకు ఎస్కేప్ వెలాసిటీ గురించి తెలుసు. ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2gm/r. ఓకేనా? ఈక్వేషన్ మనకు గుర్తుండాలి, ఉంటే మనకు ఈజీ అవుతుందన్నమాట. సో ప్రజెంట్ ఎస్కేప్ వెలాసిటీ ఏం చేసామంటే ష్రింక్ చేసాం. VE/10 చేసాం. ఓకేనా? 10 VE ఇంక్రీజ్ టు 10 times. 10 VE చేసాం. అండ్ న్యూ రేడియస్ ఈస్, మాస్ ఏం చేయట్లేదు, R1. ఓకేనా? ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 చేద్దాం.
చేస్తే VE by 10 VE నథింగ్ బట్ 1/10 ఈజ్ ఈక్వల్ టు R1 పైకి వెళ్తుంది కదా, అండర్ రూట్ R1 by R. సో న్యూ రేడియస్ R1 ఈజ్ ఈక్వల్ టు 1/10 root R. Square చేద్దాము on both sides. R1 becomes R by 10 square 100. Radius of Earth 6400 kilometer కదా, 6400 by 100. 00 gone means 64 kilometer it comes. మనం రేడియస్ ఆఫ్ అర్త్ను 64 కిలోమీటర్గా మార్చుకోగలిగితే మన ఎస్కేప్ వెలాసిటీ 10 టైమ్స్ పెరుగుతుంది, ఇంక్రీజెస్ 10 టైమ్స్. ఓకేనా, ఇక్కడ కూడా ఆప్షన్స్ దగ్గరలో ఉన్నాయి. బీ కేర్ఫుల్ అబౌట్ ద ఆప్షన్స్. అట్ ఆన్సర్ షుడ్ బీ ఇన్ కిలోమీటర్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. వెన్ ఏ శాటిలైట్ ఈస్ గోయింగ్ అరౌండ్ ద అర్త్ ఇన్ ఎ సర్క్యులర్ పాత్, ద రేడియస్ R అండ్ స్పీడ్ V, and it loses some of its energy. It loses some of its energy. Then what happens? అంటే ఒక శాటిలైట్ ఈస్ గోయింగ్ అరౌండ్ అర్త్ ఇన్ ఎ సర్క్యులర్ పాత్, రేడియస్ ఏమో R, స్పీడ్ ఏమో V, అండ్ దట్ శాటిలైట్ లూజెస్ సమ్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ. ఎనర్జీ లాస్ అయింది. సడన్గా ఎనర్జీ ఆఫ్ ది శాటిలైట్ లాస్ అయినప్పుడు ఏమవుతుందంటే రేడియస్ సడన్గా తగ్గిపోతుంది అండ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే దట్ శాటిలైట్ స్పీడ్ పెరిగి రేడియస్ తగ్గి అర్త్కి దగ్గరగా వచ్చేస్తుంది, తర్వాత అర్త్ పైన పడిపోతుంది. ఎనర్జీ లాస్ అయింది ఏంటంటే మన అర్త్ లాగుతుంది, లాగి హై స్పీడ్ పెరుగుతూ రేడియస్ తగ్గుతూ వచ్చి ఒకసారి అర్త్ పైన పడిపోతుంది. సో దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ C. Look at the question. Angular velocity of Earth with which it has to rotate so that acceleration due to gravity on 600 latitude becomes 0. 600 latitude ante the phi value will be 60 degrees. And angular velocity omega is given by under root G by R cos square phi. Gurtunda? If you remember this formula and substitute the values, you will get the angular velocity. So this will be gravity 10 meter per second square తీసుకుందాము. రేడియస్ ఆఫ్ అర్త్ 6400 తీసుకుందాం, కిలోమీటర్ కదా, ఇంటూ 1000 మీటర్ తీసుకుందాము. కాస్ స్క్వేర్ 60. కాస్ 60 ఈజ్ 1/2. కాస్ స్క్వేర్ 60 ఈజ్ 1/4. దీన్ని మనం సింప్లిఫై చేస్తే వాట్ ఇస్ ఆన్సర్? 2.5 ఇంటూ 10⁻³ రేడియన్ పర్ సెకండ్. యాంగులర్ వెలాసిటీ రేడియన్ పర్ సెకండ్. నియరెస్ట్ ఆన్సర్ మనం పికప్ చేసుకోవాలి. 2.5 ఇంటూ 10⁻³ రేడియన్ పర్ సెకండ్. అదర్ ఆప్షన్స్ కూడా చాలా క్లోజ్గా ఉన్నాయి, చూడండి, జాగ్రత్తగా ఆన్సర్ పికప్ చేసుకోవాలి. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ A. సో ఇలాంటి క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేయగలిగితే స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మీరు టైం తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్లీ మన ఈఏపీ సెట్ అప్రోచ్ అవుతుంది కాబట్టి బీ కేర్ఫుల్. ఫర్ టీజీ అండ్ ఈఏపీ సెట్ 2025 we have pre-recording courses for first and second year. We have 3 months course and 6 months course, and with very nominal fees, very nominal fees. And at the same time we have online test series also. Total number of tests 8 ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు 3 ఉన్నాయి.
మల్టీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్‌లు 3 ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్‌లేమో 2 ఉన్నాయి. సో, ఫస్ట్ మార్చ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మీరెప్పుడైనా రాసుకోవచ్చు. దీనిలో రిజిస్టర్ చేసుకోండి. దట్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ ఈస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడీ పర్ఫెక్ట్. సో, ప్రాక్టీస్ చాలా కావాలి. మనం స్పీడ్ అందుకోవాలంటే ప్రాక్టీస్ కావాలి. వీటిని ట్రై చేయండి. డెఫినెట్‌లీ మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా? థాంక్ యూ స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్.